సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు పెట్ల సూర్యనారాయణ రాజు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, రిటైర్డ్. ఎలా ఉంది ఇప్పుడు కూటమి అధికారులకు వస్తే ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏనాడు నేను పుట్టి నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఈ 72 సంవత్సరాల వయసులో ఇటువంటి దారుణమైనటువంటి రాక్షస పాలన, ప్రజాస్వామిక పాలన అనేది ఎక్కడా లేకుండా చాలా దారుణంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మన యొక్క ఇండియా ఇప్పుడు ప్రపంచం లెవెల్లో 3వ స్థానానికి ఎగబాగుతుందని అనుకుంటున్నారు. కానీ ఇండియా ఇదే పరిస్థితులు ఎలా కొనసాగితే మాత్రం మరి మోడీ గారి గవర్నమెంట్ కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల కానీ మన దేశం ఇంకా 30 సంవత్సరాలు వెనకబడిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది కానీ డెవలప్డ్ కంట్రీగా ఉండదు. ప్రొవైడెడ్ ఈ యొక్క పరిస్థితులన్నీ మారాలి. ఈ కులతత్వం, మతతత్వం, కేవలం మతం వల్లే నో డౌట్ మోడీ గారు దేశాలన్నీ తిరిగి కూడా మంచి లీడర్షిప్ అది చేస్తున్నారు, దానికి మీకు కాదన్నాను. అయితే దేశ భవిష్యత్తు మాత్రం నాశనం చేస్తున్నాడు. ఒక ఉద్యోగస్తుడికి నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, ఉద్యోగాలు లేవు, జీవన ప్రమాణాలని అన్నీ తరిగిపోతున్నాయి. ప్రతి మనిషికి కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో సరే ప్రతి మానవుడికి విద్య, వైద్యం, న్యాయం ఈ 3 గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి. ఇవి మన ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా మరి పెద్దవాళ్ళకి, కార్పొరేటర్లకి, ధనవంతులకి, కోటేశ్వరులకి అమ్ముతుంది. ఈ ప్రభుత్వం కట్టినటువంటి కనీసం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో 12 కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్ గారు ప్రీతం నాయుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్కి, వీరు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు కట్టారు. ఈ 17 కాలేజీలో 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయితే క్లాసులు రన్ అవుతున్నాయి. కొన్ని మధ్యస్థంగా కన్స్ట్రక్షన్ జరిగాయి. కొన్ని 100కి 80% ఈ మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ జరిగాయి. తర్వాత ఇంకా కొన్ని ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి 2 కానీ 3 కానీ. అయితే కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్తుంది. నిజంగా కట్టినటువంటి కాలేజీలు మరి అనకూడదు కానీ వంగల్పూడి అంతే గారు అన్నీ వారు మీడియా ప్రజెంటేషన్ చేసి అన్ని తప్పుడు, అన్ని అబద్ధాలు అయితే తెలియజేస్తుంది. గనకనే ఈరోజు మాది తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, తాళరేవు మండలం, జాజిపేట గ్రామ వాస్తవ్యాన్ని. నేను ఇప్పుడు మేధావుల ఫారంకి అధ్యక్షుడిగా, ముమ్మడివారం నియోజకమండలానికి మేధావి వర్గానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీని వీరు 70-80 వేల కోట్ల ఆస్తుల్ని ప్రైవేట్ వారికి అప్పచెప్తున్నారంటే మరి 1,20,000 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు మరి రాజధాని నిర్మించడానికి 1,02,00,000 కోట్లు వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలు పైకి తీసుకురావాలంటే ఒక 6,000 కోట్లు పెడితే మరి ఎన్నో మెడికల్ సీట్లు వస్తాయి. పేద విద్యార్థులకు, మధ్య తరగతి విద్యార్థులు వీళ్ళందరూ కూడా భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. వైద్య విద్య, పేదలకు వైద్యం ఎంతో అందుతుంది. ఇవన్నీ ప్రైవేట్ పరం చేస్తే ఆఫ్టర్ ఆల్ 80,000 కోట్లు విలువైనటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఫారం చేస్తే ఒక 6,000 కోట్లు పెడితే ఇదంతా అయిపోద్ది. మరి కూటమి యొక్క ప్రభుత్వం మరి చేసే ఘనత ఏంటనేది ప్రజలందరికీ తెలుసుకు అర్థమవుతుంది. గనక దీని నిమిత్తం ఈరోజు ఈ అమలాపురం జిల్లా కామనగరువులో ఉండేటువంటి మెడికల్ కాలేజీకి వచ్చి మా ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి ప్రజలకి మెడికల్ కాలేజీలు అసలు కట్టలేదని హోమ్ మినిస్టర్ అంతే వంగల్పూడి అంతే గారు చెప్పడం పచ్చి అబద్ధాలని ఇప్పుడు నిరూపించడానికి మేము ఇక్కడికి వచ్చాము. దయచేసి ప్రజలందరూ ఇది గ్రహించి మరి మళ్ళీ మనకు మంచి ప్రభుత్వం
వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలని ప్రజలందరికీ జరిగిన నష్టాన్ని గ్రహించాలని తెలియదు. మా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.